హే ఎవ్రీవన్, వెల్కమ్ టు సెలైట్ పల్స్. ఈరోజు మనం మాట్లాడుకుందాం సినిమాలో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టర్మ్, క్యారెక్టర్ ఆర్క్. స్టోరీలో క్యారెక్టర్ ఆర్క్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక క్యారెక్టర్ ఎలా మారుతుందో, ఆయన ఎమోషనల్, మోరల్ ఆర్ సైకలాజికల్ జర్నీని క్యారెక్టర్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎలా చేంజ్ అవుతుందో చూపించడం. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే అర్జున్ రెడ్డి. మూవీ స్టార్టింగ్లో అర్జున్ రెడ్డి ఈజ్ యాంగ్రీ, ఈజ్ ఆరగెంట్ అండ్ ఎమోషనలీ అన్స్టేబుల్. But by the end, after that happens in family and the circumstances he has, he becomes more self-aware, very calm and mature. అలా దట్స్ a simple character arc. ఇవి 3 టైప్స్ ఉంటాయి: పాజిటివ్ ఆర్క్, నెగిటివ్ ఆర్క్ అండ్ ఫ్లాట్ ఆర్క్. పాజిటివ్ ఆర్క్లో క్యారెక్టర్ ఇంప్రూవ్ అయ్యి మెల్లిగా నేర్చుకుంటూ లెర్న్స్ అండ్ గ్రోస్. నెగిటివ్ ఆర్క్లో క్యారెక్టర్ ఫాల్స్, హీ టర్న్స్ డౌన్ అండ్ బికమ్ సంథింగ్ మోర్ వర్స్. ఫ్లాట్ ఆర్క్లో క్యారెక్టర్ మే నాట్ చేంజ్, బట్ ద వరల్డ్ అరౌండ్ హిమ్ మైట్ బీ చేంజింగ్. బాగా రాసిన క్యారెక్టర్ ఆర్క్ ఆడియన్స్ని డీప్లీ కనెక్ట్ చేస్తుంది అండ్ అదొక ఇన్స్పిరేషన్ అయ్యేలా చూస్తుంది మనకి. ఏదైనా క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి నెగిటివ్గా ఉండి ఈవెన్చువల్గా ఆన్ ద ప్రాసెస్లో పాజిటివ్గా టర్న్ అవుట్ అవుతుంది. సింపుల్ అండ్ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్. ఇట్స్ ఎ పాజిటివ్ క్యారెక్టర్ ఆర్క్. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే గుడ్ విల్ హంటింగ్.